నమస్తే, నేను మీ సతీష్. ఆంధ్రప్రదేశ్లో సరికొత్త రాజకీయం తెరపైకి రాబోతుందన్నటువంటి ఒక చర్చ విస్తృతంగా జరుగుతూ ఉంది. ప్రధానంగా అధికార పార్టీకి సంబంధించినటువంటి అంశంలోనే ఈ చర్చలు కూడా తెరపైకి వస్తూ ఉన్నాయి. అందులోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి వైఎస్ భారతిరెడ్డి పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతా ఉన్నారు అనేటువంటిది ఈ చర్చల తాలూకు సారాంశం. మరి నిజంగా భారతిరెడ్డి గారు పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతా ఉన్నారా? ఇస్తే ఎప్పుడు, ఎక్కడి నుంచి అనేటువంటివి కూడా చాలా ఆసక్తిని రేకెత్తిస్తూ ఉన్నాయి. మరి ఈ అంశాలపై మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు. సార్ నమస్కారం. నమస్కారం సతీష్ గారు, మన వీక్షకులు కూడా నమస్కారం. ముఖ్యంగా వైఎస్ భారతిరెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి, ఆవిడ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు అనేటువంటి కొన్ని వార్తలు అయితే ప్రచారంలోకి వస్తూ ఉన్నాయి. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉండే అవకాశం ఉంది? మీ అబ్జర్వేషన్స్ ఏంటి? ఉండే అవకాశం పూర్తిగా ఉందండి. ఎందుకంటే భారతిరెడ్డి గారు కూడా ఇప్పటికీ కూడా రాజకీయాల్లో ఆమె జగన్మోహన్ రెడ్డి గారికి విన్నట్టు ఉంటున్నారండి. అనేక అంతరంగిక విషయాల్లో ఆమె సలహాలు, సంప్రదింపులు అన్నీ జరుగుతున్నాయి. తర్వాత కుటుంబంలో జరిగిన పరిణామాలు కూడా చాలా తీవ్రమైన మార్పులు తీసుకురాబోతా ఉన్నాయి. కడప జిల్లాలో వివేకానంద రెడ్డి గారి హత్య కేసు తర్వాత జరిగిన పరిణామాలు ఈ వైఎస్ఆర్ ఫ్యామిలీలో చాలా తీవ్రమైన విభేదాలు సృష్టిస్తున్నమే కాకుండా రేపు 2024 ఎలక్షన్లో రాష్ట్ర వ్యాప్తంగా ఎంతవరకు మార్పు జరుగుతుందో నేను చెప్పలేను. కానీ బట్ కడప జిల్లాకు సంబంధించిన లోక్సభ అండ్ అసెంబ్లీ, పులివెందుల అసెంబ్లీ స్థానాల్లోనూ తీవ్రమైన ప్రభావాలను చూపబోతున్నాయి. వాళ్ళ కుటుంబం నుంచే కూడా కొందరు ప్రత్యర్థుల పార్టీల నుంచి, ఏ పార్టీ నుంచి వచ్చేది కూడా మనం ఈ స్థితిలో చెప్పలేము. ఈ దశలో ఇప్పుడు సునీతారెడ్డి గారు అనేక కోర్టులకు చుట్టూతో తిరిగినా కూడా ఆమె అనుకున్న న్యాయం సాధించలేకపోతుంది. దాని మూలన ప్రజల్లో కూడా ఒక అభిప్రాయం ఏముందంటే సునీతారెడ్డి గారు దీనికన్నా ప్రత్యక్షంగా కడప జిల్లా ప్రజల ముందుకే వచ్చి నిలబడితే వాళ్ళే తీర్పు చెప్తారు. అంటే న్యాయస్థానాల్లో ఇచ్చే తీర్పు కాదు, ఇది ప్రజా తీర్పు. ఒక నైతికంగా ఆమెకు ఒక మద్దతు తెలుపుతారు, ఆమెకు ఒక స్వాంతన కొంత చేకూరుతుంది అనేది కొంతమంది ఆమె అభిమానులు కూడా చెప్తున్నారు. నీ మీద చాలా ప్రజల్లో అభిమానం ఉంది, ఎందుకంటే మీ నాన్నగారి మీద ఉండే అభిమానం, ఆయన్ని దారుణంగా చంపిన కసి ఉంది ప్రజల్లో, అది నువ్వు గనక నిలబడితే వాళ్ళు ఆ రూపంలో నీకు ఒక మద్దతు ఇవ్వాలని చూస్తున్నారనే ఆలోచన ఉంది. అయితే ఈమె ఏ పార్టీలో చేరతారనేది మనం ఈ దశలో అయితే చెప్పలేము. కానీ చాలామంది అభిప్రాయం ఇదే ఉంది కాబట్టి ఆమె కూడా ప్రజల అభిప్రాయాన్ని మన్నించే అవకాశం అయితే ఖచ్చితంగా ఉందనిపిస్తుంది. రెండోది ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే 2019 ఎలక్షన్లో జగనన్న వదిలిన బాణం అని చెప్పి షర్మిల గారు కాళ్ళకి బల్పాలు కట్టుకుని తిరిగిన చక్రాలే అంత ఇది చేసింది. రెండోది విజయం గారు బైబిల్ పట్టుకుని జగన్ బాబుని మీరు సీఎం చేయండి, రాజన్న ప్రభుత్వం వస్తుంది అని రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వం ఎంత బాగుండేదో అట్లాంటి ప్రభుత్వం ఇస్తానని హామీ ఇవ్వడంతో అందులో అప్పటి వరకు విజయం గారు ఎప్పుడు కూడా బయటకు వచ్చి మాట్లాడిన మనిషి కాదు. అందరికీ ఒక తల్లి లాంటి గౌరవం ఉంది ఆమె పట్ల. దాంతో ఆమెని నమ్మారు. షర్మిల గారు కూడా తను చీఫ్ మినిస్టర్ అవ్వాలని చేయలేదండి. ఇంతవరకు చీఫ్ మినిస్టర్గా అయ్యే వ్యక్తులు పాదయాత్రలు చేశారు, కానీ ఎవరో కోసం పాదయాత్ర చేసింది, పార్టీ కోసం పాదయాత్ర చేసింది షర్మిల గారు, లోకేష్. ఇప్పుడు వీళ్ళిద్దరూ డైరెక్ట్ బెనిఫిషరీస్ కాదు. ఇక్కడ పార్టీ కోసం ఆయన చేశాడు, అన్న కోసం ఈమె చేసింది. మిగిలిన వాళ్ళు ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు గారు చేశారంటే వాళ్ళు చీఫ్ మినిస్టర్ అయ్యారు. జగన్మోహన్ రెడ్డి గారు చేశాడు, ఆయన చీఫ్ మినిస్టర్ అయ్యాడు. కానీ షర్మిల అవ్వలేదు. అట్లాగే ఇప్పుడు లోకేష్ గారు కూడా అద్భుతమైన పాదయాత్ర చేసి ప్రజల్లో మంచి పెను మార్పు తీసుకొచ్చాడు, ప్రజల్ని చైతన్యం తీసుకొచ్చాడు, ప్రజలకు దగ్గరగా వెళ్ళాడు. కానీ అది ఎందుకు? పార్టీని నిలబెట్టాలి. ఇప్పుడు పార్టీ కార్యకర్తల మీద విపరీతమైన కక్ష సాధింపు జరుగుతుంది, కేసులు పెడుతున్నారు, జైళ్లలో పెడుతున్నారు, దారుణమైన లాఠీ చార్జీలు ఇట్లా జరుగుతున్నాయనే ఉద్దేశం మీద ఆయన ఈ పాదయాత్ర చేశాడు. అట్లాగే ఈమె కూడా అన్నయ్యని చేయాలి, తనవ్వాలని లేదు. అట్లా ఇప్పుడు ఈసారి ఆయనకి షర్మిల గారు మద్దతు పోతుంది. విజయమ్మ గారు కూడా నేను అనుకోవటం అయితే రారు. ఎందుకు రారంటే ఆమె కిందసారి ఆమె చెప్పినది నమ్మి ప్రజలు ఓట్లు వేశారు. కానీ ఆ తర్వాత జరిగిన ప్రభుత్వ పనితీరు ఆమెకు కూడా మెచ్చుతుందని అయితే నేను అనుకోను. ఆమె ఎందుకంటే ఒకసారి ఇక్కడ తెలంగాణలో అడిగితే కూడా సున్నితంగా ఆమె తిరస్కరించింది, కానీ అవును అక్కడ రాజన్న ప్రభుత్వం నడుస్తుందనే మాట చెప్పలేకపోయారు. ఇప్పుడు కనుక వచ్చితే ప్రజలు కూడా ఆమెను కూడా ప్రశ్నించే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రజలు అన్ని ఇబ్బందులు పడ్డారు. ఈ 5 ఏళ్ల నుంచి ఎవరికి చెప్పుకోవాలి? వాళ్ళు ముఖ్యమంత్రి బయటికి రాడు, మాట్లాడు, ప్రభుత్వ వ్యతిరేక విధానాల గురించి అడిగినా మౌనం తప్ప ఎవరు రారు. సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఎవరు ప్రజలకు తెలియదు, ఆయనకి బాధ్యత వహించాల్సిన అవసరం లేదు, వేసింది వాళ్ళు.
అందువల్ల నేను అనుకోవటం వీళ్ళ ఈ లేడీస్ ఎవరైతే చెల్లి అమ్మ అటు కజిన్ సిస్టర్ సునీత వీళ్ళ అందరు దీంతో తర్వాత ఇంకొకటి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద బెయిల్ ఎప్పుడు రద్దు అవుతుందో తెలియని పరిస్థితి అండి. ఇప్పుడు 10 ఏళ్ల నుంచి ఉంది. ఇప్పుడు ఎన్ని పార్టీలు ఎక్కడ కేంద్ర ప్రభుత్వం ఉన్నా కూడా టెక్నికల్గా సుప్రీంకోర్టు కూడా తొందరగా పరిష్కారం చేయ మళ్ళీ లేటెస్ట్ ఆర్డర్స్ ఇచ్చింది. ఎక్కువగా తీవ్రత ఉన్న కేసుల్ని ఇమీడియట్గా టేకప్ చేయమని. అది వేరే వాళ్ళు వేసిన పబ్లిక్ లిటిగేషన్. మళ్ళీ రఘురామకృష్ణరాజు గారు వేసిన కేసు ఇంకోటి ఉంది. ఇవన్నీ కూడా మెడ మీద కత్తుల్లాగా ఏలాడుతున్నాయి. ఆ పరిస్థితుల్లో ఈయన ఎప్పుడైనా జైలుకి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తే ఎవరినో నమ్మే కన్నా భారతీ రెడ్డి గారు చాలా ఎఫిషియంట్ లీడరు, తనకన్నా కూడా బాగా చేయగలదు. ఎందుకంటే ఫ్యాక్టరీస్ బిజినెస్లు అన్నీ ఆమె నడుపుతుంది కదండి. ఇప్పుడు ఆ రోజు వివేకానంద రెడ్డి గారు మర్డర్ కేసు విషయంలో కూడా ఫస్ట్ ఫోన్ ఆమెకు వచ్చింది అనేది ఈయన చెప్పాడు కదా, ఆయన అడ్వైజర్ ఐఏఎస్ అజయ్ కల్లం రెడ్డి కూడా తన స్టేట్మెంట్లో చెప్పాడు. అంటే కుటుంబంలో కూడా ఆమె పాత్ర చాలా కీలకం. జగన్మోహన్ రెడ్డి గారి కన్నా కూడా అనేక విషయాల్లో ఆమె పాత్ర కీలకంగా ఉంది. కాబట్టి ఆమె డెఫినెట్గా నేను అనుకోవటం నెక్స్ట్ ఎలక్షన్లో కడప ఇప్పుడు ఇంకోటి అండి, అవినాష్ రెడ్డి గారిని కనుక కడప ఎంపీగా పెడితే చాలా వ్యతిరేకత ఉంది, సునీత మీద అంత సానుభూతి ఉంది. కాబట్టి అవినాష్ రెడ్డిని పెడితే డెఫినెట్ ఓడిపోతాడు. దానికి బదులు భారతి గారే బెటర్ క్యాండిడేట్ అవుతారు. కాబట్టి భారతీ రెడ్డి గారికి ఇస్తారని నేను కూడా అనుకుంటున్నాను. అయితే అంటే మీరు అన్నట్లుగా ఇప్పటి వరకు సునీతారెడ్డి గారు అనేటువంటిది ఆవిడ పోరాటము ఏ రాజకీయ ఆరాటం కోసం కాదు. ఆవిడ తన తండ్రి హత్య కేసులో ఆ కుట్రదారులు ఎవరు అనేది జైలుకి వెళ్ళాలని చేస్తుంది. కానీ అది ఎంతకాలం కూడా తెగటం లేదు, ముందుకు వెళ్ళటంలా. చాలామంది ఆమె శ్రేయోభిలాషులు కూడా ఏమంటున్నారంటే నువ్వు ప్రజల ముందైనా ఆ తీర్పు పొందితే నీకు కొంత స్వాంతన వస్తుంది అని. అంటే అది శిక్ష కాదు, కానీ ప్రజలు ఇచ్చే తీర్పు, గౌరవ న్యాయస్థానంలో ఇచ్చే తీర్పు డిఫరెంట్ అండి. ఇదేమో ప్రజలు నైతిక తీర్పు ఇస్తారు, వాళ్ళే దోషులు, ఈ అమ్మాయికి అన్యాయం జరిగిందని. వాళ్ళు ఇచ్చేదేమో డైరెక్ట్గా శిక్ష వేస్తారా కొట్టేస్తారా ఆధారాలు ఇవ్వనేది అది వేరే తీర్పు. కానీ ప్రజలు అట్లాంటి తీర్పు ఎవరుగా, ప్రజలు ఇచ్చేది ఒక నైతిక తీర్పు. జిల్లాలో ఫలానాళ్ళు దోషులు, వీళ్ళు మంచివాళ్ళు కాదు అనేది ఒక ముద్ర పడుతుందని అంతే. సో అయితే ఇప్పుడు ఓకే, సునీతారెడ్డి గారు ఒకవేళ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చినా ఏ పార్టీ నుంచి ఇచ్చే అవకాశం ఉందంటారు? సునీతారెడ్డి గారు మనం ఇప్పుడు చెప్పలేమండి. ఆమె నేను వ్యక్తిగతంగా అనుకుంటుంది ఏంటంటే ఆమె కనుక పోటీ చేయదలుచుకుంటే ఎక్సెప్ట్ వైఎస్ఆర్సీపీ మిగిలిన వాళ్ళు పోటీ పెట్టరనుకుంటున్నాను అండి. ఎందుకంటే ఆమెకు జరిగిన అన్యాయానికి తరపున వీళ్ళందరూ పోరాడారు, ఏం న్యాయం చేయలేకపోయారు. కనీసం ఆమె వాళ్ళ తండ్రి ఆత్మశాంతి కోసం పోరాడుతుంది. కాబట్టి ఈ మిగిలిన వాళ్ళు పోటీ పెట్టదని నేను అనుకుంటున్నా నా వ్యక్తిగతంగా. అది దాన్ని ఒక ప్రత్యేకమైన కేసుగా తీసుకుని సునీతారెడ్డి గారికి వాళ్ళు పోటీ పెట్టకుండా ఉంటే డైరెక్ట్ వైఎస్ఆర్సీపీతో పోరాటం చేస్తుంది. సో అయితే ఇప్పుడు మరి సునీతారెడ్డి గారు మరి భారతిరెడ్డి గారు అంటే ఈ క్యాలిక్యులేషన్ ఏంటి అసలు మీ లెక్క? ఇప్పుడు మీరు అన్నట్లుగా ఓకే అవినాష్ రెడ్డి గారు పెడితే అవదు. ఇప్పుడు ఈ భారతీయ గారిని పెట్టారనుకోండి, లేడీ ఈమె కొత్తగా రాజకీయాల్లోకి వచ్చింది, కుటుంబంలో ఆమెకి బాగా చక్రం తిప్పగలిగిన శక్తి ఉంది భారతీయ గారికి కూడా. సునీత గారికి ఏమో కుటుంబంలో పెద్ద సానుభూతి లేదు కానీ ప్రజల్లో ఉంది. ఇప్పుడు కనీసం భారతీయ గారు వస్తే కొంత న్యూట్రలైజ్ అవుతుంది అనేది నేను అనుకోవటం. ఆమెను దింపితే కనుక కడప సీటే ఇస్తారు. వైజాగ్ లాగా కిందసారి ఆమె పోటీ చేశారు కదండి విజయం గారు, అట్లా వైజాగ్ లాంటి సాటి ఎవరు వాళ్ళ జిల్లాలోనే ప్రూవ్ చేసుకుంటారు మాకు మా జిల్లాలో ఉంది బలం అనేది అవసరం కూడా. సో అయితే సునీతారెడ్డి గారికి బలమైనటువంటి ప్రత్యర్థిగా భారతిరెడ్డిని పెడతారంటారా? అంతే. ఇప్పుడు అక్కడికి వెళ్ళి వైజాగ్లో ఒకసారి మిస్ఫైర్ అవ్వచ్చు, ఇక్కడ అనుకోండి జిల్లా కాబట్టి వాళ్ళకి బలం ఉంది, ప్రూవ్ చేసుకుంటారు జగన్మోహన్ రెడ్డి గారు. షర్మిల పాత్ర ఏంటి సార్ ఇందులో? షర్మిల పేరు కూడా వినిపిస్తూ ఉంది కదా. షర్మిల కూడా అంటున్నారు కాంగ్రెస్ వైపు వస్తుందని అంటున్నారండి. బట్ ఇప్పుడు మనం కాంగ్రెస్ వైపు వాళ్ళు వస్తారా, విజయం గారు వాళ్ళు లేదు కొడుకు అన్న అనే ఒక రక్త సంబంధంతో ఈల్డ్ అవుతారా? ఇంత అన్యాయం జరిగినా ఇంత పరాభవం జరిగినా ఆమెని గౌరవ అధ్యక్షురాలు కూడా తీసేశారు. మరి ఇప్పుడు తల్లిగా ఆమె చూస్తుందా ఇష్యూని? లేదు కొడుకైనా సరే రాజకీయంగా మమ్మల్ని ఇంత ఇబ్బంది పెట్టాడు, ఆర్థికంగా ఇబ్బంది పెట్టాడు, కుటుంబపరంగా ఇబ్బంది పెట్టాడు, రాజీ పడేది లేదు, మేము కూడా అతను అంత చూస్తామని వస్తారా? ఇది రాజశేఖర రెడ్డి గారిలాగా ఒక పట్టుదలతో ఆ కుటుంబం ఇప్పుడు ఇట్లాంటి సిచ్యువేషన్ ఫస్ట్ టైం ఎదుర్కొంటుంది. ఈ కుటుంబం వీళ్ళ కుటుంబంలో ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు అనేది మనం ఈ దశలో చెప్పలేమండి. ఇప్పుడు అందరి తల్లుల్లాగానే ఉంటుందా, లేకపోతే కఠిన నిర్ణయం తీసుకుని కొడుకైనా సరే కాక ఇంత అన్యాయం తల్లిని చేసిన తర్వాత ఎందుకు క్షమించాలనుకుంటుందా? ఇప్పుడు అది అక్కడ మనకి ఎటువంటి టర్న్ తీసుకుంటారనేది ఈ దశలో మనం చెప్పలేము. ఇప్పుడు వాళ్ళ కుటుంబ స్వభావం ఎలాంటిదో కూడా మనకి ఇప్పుడు తెలుస్తుందండి, ఈ నిర్ణయం దగ్గర తెలుస్తుంది.
వాళ్ళు గట్టిగా నిలబడే మనుషులా, లేకపోతే బంధుత్వాలకి రక్త సంబంధానికి మెత్తబడే మనుషులా అనేది. సరే, అయితే మీరు అన్నట్లుగా ఓకే, ఒకవేళ జగన్మోహన్ రెడ్డి మీద కేసులు అవి ఇప్పుడు విచారణ వేగవంతమయ్యి ఆయన జైలుకి పోవడం, ఆ పోయే పరిస్థితి దగ్గరలోనే ఉందనుకుందాం. మరి అలాంటప్పుడు పోటీ చేయిస్తే ఆవిడని ఎమ్మెల్యేగా పోటీ చేయించాలి, కానీ ఎంపీగా పోటీ చేయిస్తారు అని ఎట్లా చెప్తారు మరి మీరు? అంటే నేను అనుకోవటం, ముందు ఈయన అవినాష్ని డిఫీట్ని ఇది అవ్వాలి కదండి. ఆ డిఫీట్ని తప్పించుకోవాలంటే ఆమె కరెక్ట్గా అక్కడే ఉండాలి. తర్వాత ఇప్పుడు ఎంపీగా ఉండా కూడా మళ్ళీ రేపు చీఫ్ మినిస్టర్ ఏ టైంలో ఖాళీ అవుద్దో తెలియదు. ఇప్పుడు ఈయన జైలుకి వెళ్ళేది వెంటనే వెళ్తుందా, లేకపోతే అక్కడ బీజేపీ వస్తే ఇంకా కొన్నాళ్ళు సాగుతుందా, మనం ఏం చెప్పలేము. ఒకవేళ కనుక అంత పరిస్థితి వచ్చినాడు రిజైన్ చేస్తారు, ఏముందండి, రిజైన్ చేసి మళ్ళీ ఎవరన్నా పోటీకి పెడతారు. ఆమె ఎప్పుడైనా తీసుకోవచ్చు అది. ఎమ్మెల్యే కానందువల్ల ముఖ్యమంత్రి కాకూడదని ఏం లేదు కదండి. అయిన తర్వాత 6 నెలల్లో ఎమ్మెల్సీగా అవ్వచ్చు, ఎమ్మెల్యేగా కూడా అవ్వచ్చు, ఎమ్మెల్సీగా కూడా అవ్వచ్చు. ఏముందో వాళ్ళకి వచ్చే సీట్లను బట్టి అది అట్లా ఉంటుంది నేను అనుకోవటం. ఇప్పుడు ఆయన ముందే ఊహించడు కదండి తను వెంటనే వెళ్ళిపోతాడని. అట్లా అనుకుంటే అసలు ఆయన పోటీ చేయకూడదు. ఏది రేపు ఎప్పుడు వెళ్ళిపోవాల్సి వస్తాను, కానీ ఆయన పోటీ చేస్తాడు. అవును, ఖచ్చితంగా చేస్తాడు, చేయకుండా ఎలాగుంటారు. కానీ కాబట్టి ఇక్కడ నేను వెళ్ళనే ప్రిజ్యూమ్ చేసుకుని ఈయన పోటీ చేస్తాడు, అక్కడ ఆమెని పార్లమెంట్కి పంపించాలనే ప్రిజంప్షన్స్ అవన్నీ. అసలు యాక్చువల్గా మరి ఏ క్షణంలో అది రద్దు అవుద్ది అనేది ఎవరు చెప్పలేడు. అది మెడ మీద డమాస్కస్ సోర్డ్ అంటారు చూసారా, మెడ మీద వేలాడుతుంది, ఎప్పుడైనా పడవచ్చు మీదకి, అది పడపోవచ్చు కొంతకాలం. రైట్. ఏదైతే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో నెలకొంటున్నటువంటి రాజకీయ పరిణామాలు, ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చోటు చేసుకుంటున్నటువంటి ఒక పొలిటికల్ హీట్ చూస్తూ ఉంటే మాత్రం ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో అటు అధికారం కోల్పోయినా లేదు మళ్ళీ అధికారంలోకి వచ్చినా కూడా పార్టీని నిలబెట్టేందుకు, పార్టీని కాపాడుకునేందుకు జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా తనకు ప్రత్యామ్నాయంగా తన సతీమణి భారతిరెడ్డిని పొలిటికల్ ఎంట్రీ చేయించి తద్వారా తన రాజకీయ ప్రస్థానాన్ని కూడా ముందుకు సాగించేటువంటి అవకాశాలే మెరుగ్గా కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా రేపు 2024 ఎన్నికల్లో భారతిరెడ్డి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చేటువంటి అవకాశాలే చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయన్నటువంటి అభిప్రాయాన్ని కూడా సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ సతీష్ గారు, మన వీక్షకులు కూడా.